ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తలుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాము. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేసే విషయంలో మనము అలసిపోయే వారముగా ఉండకూడదు. విసిగి చెందిన వారముగా మనము ఉండకూడదు. మేలు చేయటం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిన అనుభవం. ఇది యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన అనేకులకు మేలు చేస్తూ వచ్చారు. మనము కూడా అలాగున అనేకులకి మేలు చేసే వారముగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన స్థితిలో, అది నోటి మాట ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మన వంతు మనము ఇతరులకు అనేకులకు మేలు చేసే వారముగా ఉండాలి. మనము విసుగక అలసిపోక మన బ్రతుకు దినములన్నిట మేలు చేసిన వారముగా ఉంటే తగిన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయమందు ప్రతిఫలము దేవుడు మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. తగిన పంట దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని మనము మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి పంట కోస్తాడు. కనుక మనం ఏది విత్తుతామో అది మనం కోస్తాము. గనుక మనకు అవకాశము ఉన్నంత వరకు అనేకులకు మనము మేలు చేసే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులు వారికి చేతనైనంత మట్టు మేలు చేశారే గాని కీడు చేయలేదు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన నోటి మాట ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మనము అనేకులకు మేలు చేసే వారముగా ఉందుముగాక. యోబు స్నేహితులు యోబుని గురించి నిందించి మాట్లాడి ఉన్నారు. యోబు ఏదో తప్పు చేశాడు అన్నట్లుగా స్నేహితులు యోబుని గురించి అపార్థం చేసుకుని మాట్లాడి ఉన్నారు. కానీ యోబు వారి గురించి ప్రార్థన చేశాడు. చూశారండి, యోబు స్నేహితులేమో యోబుని నిందించి దుర్భాషని అపనిందలు వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. యోబు యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు. కానీ యోబేమో మౌనముగా ఉండి వారి కొరకు ప్రార్థన చేశాడు, మేలు చేశాడు వారికి. కనుకనే యోబు జీవితంలో తగిన సమయమందు ఉన్నంతలుగా దేవుడు అతనిని ఆశీర్వదించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట మేలు చేసే విషయంలో విసుగక అలసిపోక మేలు చేయుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు నా తండ్రి, మేము మేలు చేయాలని, ఆ బ్రతుకు దినములన్నిట మేలు చేసే వారముగా మేము ఉండాలని, దాని ద్వారా ప్రతిఫలం మాకు కలుగుతుందని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ మాటలు బట్టి మేమందరం కూడా వాక్యానుసారంగా బ్రతికే మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మా ప్రయాణ మార్గాల్లోనూ మీరు తోడే ఉండండి. అవసరాలు తీర్చండి. క్షేమాన్ని ప్రసాదించి మీ సన్నిధి మాతో ఉంచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.